ప్రతికూలత వచ్చినప్పుడు మా నాన్న జ్ఞానవంతుడు. మళ్ళీ పాట వస్తుంది. ఈ పాటలు ఎక్కువ అయ్యి వచ్చిందే గొడవ నాకు అసలు. జ్ఞానమంతయు వదిలేరా, పొట్ట తొందరపడేతాను. పాడు చేసి మేలుగా కాననైతి నీ నాయన. ఏమన్నాడు? జ్ఞానమంతయు పాడు చేసి కాననైతి నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చని నాయనా. జ్ఞానం అంతా పాడు చేసుకొని పిచ్చోడిని అయిపోయాను, ఏంది నా పరిస్థితి అని అనుకుంటుంటే, అవును నేను పిచ్చోడిని కానీ మా అయ్య కాదుగా, మా నాన్న ఉన్నాడుగా. నాకు ఆలోచన చెబుతాడు. ఆయన దగ్గరికి పోతా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. బా, అట్లా కదా మనం రావాల్సింది ఆయన దగ్గరికి. నాయనా, సొంత విడియా లేసి, సొంత ఆలోచన లేసి, ఎర్ర వీగి, మిడిమేళం గురేగి ఈ గతి పట్టా. నా ఎందుకు కనికరపడు నాన్న, నన్ను సరి చేసుకున్నానా, నన్ను దిద్దునానా, పిచ్చెక్కుతుంది నాన్న, కన్నీళ్ళే అన్నపానాలు అయినాయి నాన్న, అవమానాల్లో ప్రయాణం చేస్తున్నాను నాన్న, నా ఎందుకు కనికరపడు నాన్న అని నువ్వు ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు నీకు ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అప్పటిదాకా నీకు మెరవని మెరుపు అప్పుడు మెరిసిద్ది, అప్పుడు తిరిగిద్ది ఒక టన్నే. హల్లెలూయా. ఏం తెలుసు మీ నాన్న గురించి నీకు? చెప్పు, మీ నాన్న ఎవరు? జ్ఞానవంతుడైన నాన్న. రెండోది, మీ నాన్న ప్రేమ గల నాన్న. తెలుసా నీకు ఎంత ప్రేమ? ప్రాణం పెట్టినంత ప్రేమ. నువ్వు ఎన్నోసార్లు ఆయన మర్చిపోయావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఎన్నోసార్లు ఆయన విడిచి తిరిగావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను ఎడబాయలేదు. దారి తప్పి తిరగకూడని త్రోవలో నువ్వు తిరుగుతున్నా, అపవాది ఉచ్చుల్లో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తూ వచ్చాడు. నీకు తెలుసా సంగతి? నీకు తెలుసా? ఎందుకు తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమించటం కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను పిచ్చిగా నువ్వు ఎరిగి ఉండాలి. అది తెలుసుకుని ఉండాలి. మీ నాన్న బలవంతుడు. ఏదైనా సాధించడానికి శక్తి గలవాడు. మీ నాన్న ఆలోచనకర్త. మీ నాన్న ప్రేమించడమే కాదు, ప్రేమను బట్టి కొన్నిసార్లు నేను శిక్ష కూడా అప్పగిస్తాడు, కొడతాడు. నిష్కారణంగా నువ్వు శ్రమ పడుతుంటే విడిపిస్తాడు. కావాలని కొన్నిసార్లు నీ మూర్ఖత్వాన్ని బట్టి శిక్షకు అప్పగించి నిన్ను సరి చేసుకొని మళ్ళా లేవనెత్తుకుంటాడు. కాబట్టి దేన్ని బట్టి సిగ్గుపడుతున్నావు ఇప్పుడు చెప్పు?